నమస్తే. నేను మీ ఆనంద్ రెడ్డి. టుడే టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 15th రోమన్. 15th రోమన్ ధాతు రూపాని. ధాతు రూపాని. ఈ ధాతువులు అంటే క్రియాపదాలు. ఇందులో పరస్మైపది, ఆత్మనేపది అని 2 టైప్స్ ఉంటాయి. ఓకే, మనం పరస్మైపది నేర్చుకుంటాం, ఆత్మనేపది కాదు. ఈ 15th రోమన్ ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు అంటే 15th రోమన్ తయోః ధాత్వోః నిర్దిష్టాని లకార రూపాని లిఖత. ఇక్కడ మనకి 4 ఇచ్చిండు, ఎనీ 2 రాయమంటున్నాడు. ఈచ్ వన్ 3 మార్క్స్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఈ 3 నేమో పరస్మైపది ధాతువులో నుంచి వస్తాయి. ఈ 4th వన్ ఆత్మనేపది ధాతువులో నుంచి వస్తాయి. పరస్మైపది ధాతువులు 12 ఉంటాయి, ఆత్మనేపది 4 ఉంటాయి. ఈ 4 నుంచి ఒకటి ఇస్తాడు, ఈ 12 నుంచి ఒకటి. అందరూ ఇవి నేర్చుకుంటారు, పరస్మైపది ధాతువులు నేర్చుకుంటారు. నెక్స్ట్ చూడండి, మనం ఒక లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే ప్రజెంట్ ఆ వర్డ్ ఏ సెంటెన్స్లో వస్తుంది, మెయిన్ అది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఒక్కొక్క ధాతువులు, ఇది ఫస్ట్ వన్లో ప్రతి దాంట్లో ఉంటాయి. ధాతువులలో మొత్తం లకార రూపం 10 టైప్స్ ఉంటాయి, కానీ మనం ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్కి 5 టైప్స్ ఇచ్చాడు. మెయిన్ ఒక లాంగ్వేజ్ మాట్లాడడానికి 5 టైప్ ఎనఫ్. చూడండి, వర్తమానే లట్. వర్తమాన కాలం అంటే ప్రజెంట్ టెన్స్. వర్తమానే లట్ అంటే ప్రజెంట్ టెన్స్. అనద్యతన భూతెర్లంగ్ అంటే పాస్ట్ టెన్స్. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ విద్యాదిషు లోట్. విద్యాదిషు లోట్ రిక్వెస్ట్. విదిర్లింగ్ ఆర్డర్. భవిష్యత్ లోట్, భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, రిక్వెస్ట్, ఆర్డర్, ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఈ 5 టైప్స్ ఉంటాయి. ఇట్లా 1 to 12 సేమ్. ఇది అంటే టు బి అంటే ఉన్నాడు అని, అంటే భూసత్తాయ ముండుట, భవతి అంటే ఉన్నాడు అని మీనింగ్ వస్తుంది. అట్లా 12 టైప్స్లో ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది, కానీ ఎండింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇందులో మనకి 15th బిట్లో ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ సేమ్ ఉంటుంది, ఎండింగ్ లెటర్. పాస్ట్ టెన్స్ వచ్చిందంటే రిక్వెస్ట్, ఆర్డర్ కూడా 90% సేమ్ ఉంటుంది. ఇట్లా మీకు 1 to 12 ఉంటాయి. చూడండి, ఇక్కడ పద్ధతి అంటే ఉన్నాడు, ఇక్కడ సేమ్ వర్తమాన లట్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, రిక్వెస్ట్, ఆర్డర్, ఫ్యూచర్ టెన్స్. ఇంకా ప్రతి దానికి అలానే ఉంది. ఇట్లా 1 to 12 వరకు మనం చదువుకోవాలి, ఇక్కడ వరకు. మళ్ళా ఇది ఆత్మనేపది ధాతు. ఈ ఆత్మనేపది మనం ఛాయిస్కి వదిలిపెడతాం, ఎందుకంటే ఇందులో నుంచి ఒకటే వస్తుంది. ఓకే, ఈ టైప్స్ మళ్ళీ వేరే, దానికి దీనికి సంబంధం లేదు, ఇది వేరే ఉంటుంది. ఇప్పుడు మనం పరస్మైపది ధాతులకు వెళ్తాం. చూడండి, వర్తమానే లట్. వర్తమాన కాలం అంటే ప్రజెంట్ టెన్స్. ఓవరాల్ క్వశ్చన్ ఏది? భూసత్తాయం అంటే ఈ 5కి భూసత్తాయం, ఉండుట, టు బి, ఉండడం అని వస్తుంది. ఓకే, ప్రజెంట్ టెన్స్ మనం చదువుతున్నాం కాబట్టి చూద్దాం. విభక్తులు. విభక్తులు అంటే ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్, మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సన్, ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్, ఏకవచనం అంటే సింగులర్ ఒకరి గురించి, ద్వివచనం అంటే డ్యూయల్,
2 మెంబర్స్ గురించి. బహువచనం అంటే ప్లూరల్ 2 ప్లస్ అది ఎంతమంది అన్నా కానీ. ఈ లైన్ మొత్తం థర్డ్ పర్సన్, ఇది సెకండ్ పర్సన్, ఇది ఫస్ట్ పర్సన్. ఇప్పుడు వర్తమాన కాలంలో భవతి అంటే ఉన్నాడు అని, భవతి అంటే ఉన్నాడు, ఉన్నాడు అన్నది వర్తమాన కాలం. ఇప్పుడు మనం ఈ థర్డ్ పర్సన్ చూసుకున్నాం. థర్డ్ పర్సన్ అంటే దే, మనకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు. ఏకవచనం ద్వివచనం కదా. భవతి అంటే ఎగ్జాంపుల్, సహా అంటే హీ, వాడు, భవతి వాడున్నాడు, భవతః వాళ్ళిద్దరున్నారు, భవంతి వాళ్ళందరున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్, ఏకవచనం ఒకటే కాబట్టి వాడున్నాడు, భవతః వాళ్ళిద్దరున్నారు, భవంతి వాళ్ళందరున్నారు. నెక్స్ట్ మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే యు, నువ్వు, భవసి మీరున్నారు, భవతః మీరిద్దరున్నారు, భవథ మీరందరున్నారు. నెక్స్ట్ ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఐ, నేను, భవామి నేనున్నాను, భవావహ మేమిద్దరం ఉన్నాం, భవామహ మేమందరం ఉన్నాం. ఓకే, ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇది. ఫ్యూచర్ టెన్స్ వాడుంటాడు, వాళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, నువ్వు ఉండు, మీరిద్దరుండు, మీరందరూ ఉండండి, నేనుంటాను, మేమిద్దరం ఉంటాం, మేమందరం ఉంటాం. అట్లా ఏ సెంటెన్స్ మారితే ఆ సెంటెన్స్. ఒకటి మనకు అర్థమైందంటే అన్నీ వస్తాయి. హలో సార్ చూసుకో, ఈ లైన్ మొత్తం ఇది థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే దే, ఇది ఏకవచనం, ఇది ద్వివచనం, ఇది బహువచనం. ఓకే, థర్డ్ పర్సన్ అంటే దే, భవతి. ఏకవచనంలో వాడున్నాడు, భవతః. ద్వివచనంలో ద్విలన్నం కదా, వాళ్ళిద్దరున్నారు. ఏకవచనం నువ్వున్నావు, ద్వివచనం వాళ్ళిద్దరున్నారు. నెక్స్ట్ భవంతి, బహువచనం 2 ప్లస్ కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు. థర్డ్ పర్సన్ మొత్తం దే. నెక్స్ట్ మధ్యమ పురుష సెకండ్ పర్సన్, భవసి నువ్వు ఉన్నావు, ఎందుకంటే ఇది ఏకవచనం. భవతః ద్వివచనం మీరిద్దరున్నారు, భవత బహువచనం మీరందరున్నారు. ఓకే, నెక్స్ట్ ఉత్తమ పురుష ఫస్ట్ పర్సన్ ఐ, భవామి ఏకవచనంలో నేనున్నాను, భవావహ ద్వివచనంలో మేమిద్దరం ఉన్నాము, భవామహ బహువచనంలో మేమందరం ఉన్నాము. అలా ఒకటి అర్థమైందంటే అన్ని సేమ్ అండి, ఈజీగా ఉంటాయి ధాతువులు. ఎగ్జామ్లో ఇలా ఇస్తారండి, ఫస్ట్ వర్డ్ ఇస్తారు, భవతి అంటారు. ఈ ఫస్ట్ వర్డ్ ఒకటే ఇస్తారు. అప్పుడు ఈ ఫస్ట్ వర్డ్ ఇస్తే మనం ఈ టేబుల్ మొత్తం రాయాలి. ఓకే, ఎగ్జామ్లో మాత్రం ఫస్ట్ వర్డ్ ఇస్తాడు. ఇప్పుడు అనద్యతన భూతే లంగ్ ఉందనుకోండి, ఇందులో ఫస్ట్ వర్డ్ ఇస్తాడు. ఈ వర్డ్ ఇచ్చినప్పుడు ఇది మాత్రమే రాయాలి. ఏ వర్డ్ ఇస్తుంది ఇందులో భవతు అని ఇచ్చినట్టు విద్యాదేశిలో ఇది ఈ టేబుల్ మాత్రమే రాయాలి. ఒకవేళ విధిర్లింగ్ ఇది భవేత్ ఇచ్చిందనుకో, భవేత్ ఇచ్చినప్పుడు మనం విధిర్లింగ్ మొత్తం ఇది మాత్రం రాయాలి. నెక్స్ట్ భవిష్యత్తు ఇచ్చిండనుకో మనం ఈ టేబుల్ మొత్తం రాయాలి. దేనికి దానికి క్వశ్చన్. ఓకే, ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ మాత్రమే ఇవ్వాలి. ఇట్లా ఇది ఒకటి నేర్చుకున్నారనుకో, ఇట్లా లైన్గా 1 to 12 సేమ్ మోడల్. ఇది ఒకటి వచ్చిందనుకో 1 to 12 సేమ్, ఎండింగ్ లెటర్ సేమ్, మీనింగ్ చేంజ్ అవుతుంది, ఎండింగ్ సేమ్. ఇలా 1 to 12, ఇది కూడా 1 to 12, ఇది 1 to 12. ఇప్పుడు చూద్దాం. భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవత, భవామి, భవావహ,
భవామహ. ఓకే. ఈ ఇది ఏకవచనం. ఇది అన్నిటికీ సేమ్. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇది విభక్తి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఈ విభక్తులు ఏకవచనాలు ఒక్కసారి నేర్చుకున్నారంటే అది అన్నిటికీ రిపీట్ అవుతుంది, అన్నిటికీ సేమ్. ఓన్లీ మీకు ఈ 9 వర్డ్స్ మాత్రమే మారుతాయి. ఈ 9 వర్డ్స్ లో మీకు ఒకటి ఇచ్చింది రిపీటెడ్ ఎక్కడ కాదు, మీకు ఎక్కడ కూడా రిపీటెడ్ ఉండదు. ఇక్కడ ఫస్ట్ తహా ఉంది, ఇక్కడ సెకండ్ తహా ఉంది, ఇక్కడ సెకండ్ తా ఉంది, విసర్గలేదు. అంటే 9 వర్డ్స్ లో ఏది రిపీటెడ్ కాదు, మళ్ళీ రిపీటెడ్ వర్డ్ ఏది రాదు. మనం ఫుల్ సెంటెన్స్ చదువుకుందాం ఇప్పుడు. విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ పురుష భవతి, భవతః, భవంతి. మధ్యమ పురుష భవసి, భవతః, భవత్త. ఉత్తమ పురుష భవామి, భవావహ, భవామహ. ఫస్ట్ వన్ మనకు ఒకటి వచ్చిందంటే రిమైనింగ్ మనకు సేమ్ ఉంటాయి. ఒకటి అర్థమైందంటే మిగతావన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఒకసారి. భవతి, భవతః, భవంతి. భవసి, భవత్తః, భవత్త. భవామి, భవావహ, భవామహ. ఓకే. ఇందులో ఈ ప్రజెంట్ వర్తమాన ఇలా ప్రజెంట్ టెన్స్ వచ్చిందనుకో, ఫ్యూచర్ టెన్స్ ఈ ప్రజెంట్ టెన్స్ సేమ్ ఉంటాయి. ఎండింగ్ లెటర్ ఒకటి నేను తీసి రాస్తాను చూడండి. తి తహ అంతి, సి తహ త, ఆమి ఆవహ ఆమహ. ఎందుకు అంటే భవతి అంటే ఉన్నాడు అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ పఠతి అని ఇచ్చింది అనుకో, చదువుతున్నాడు అని వస్తుంది. అప్పుడు ఈ తి అన్నది అన్నిటికీ కామన్, ఇది ఒక్కటే మీనింగ్ చేంజ్ అవుతుంది. పట అంటే చదవడం. ఓకే. ఇక్కడ భవతి అంటే ఉన్నాడు అంటున్నాం. ఇక్కడ అన్నిటికీ మనము పట యాడ్ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? పఠతి, పఠతః, పఠంతి. పఠసి, పఠతః, పఠత. పఠామి, పఠావహ, పఠామహ. అలా. అందుకని ఈ ఎండింగ్ వర్డ్స్ నేర్చుకున్నట్టయితే మనకు అన్ని ఈజీ. మళ్ళీ చూడండి. తి, తి, తహ, అంతి. సి, తహ, త. ఆమి, ఆవహ, ఆమహ. అంటే ఇందులో ఉన్న నేను లాస్ట్ వర్డ్స్ తీసా, అవి ఎక్కడి నుంచో రాయలేదు. మనకు ఒక భవతి అని వచ్చిందంటే 1 to 12 ప్రజెంట్ టెన్స్ సేమ్, మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ కూడా సేమ్ ఉంటుంది. ఈ తీతహ అంతితోనే వస్తుంది. ఇక్కడ ఉన్న వర్డ్స్ మనం రాస్తాం. అంటే ఇది ఒక్కటి వస్తే ప్రజెంట్ టెన్స్ 1 to 12 వస్తాయి, ఫ్యూచర్ టెన్స్ 1 to 12 వస్తాయి. మళ్ళీ ఒకసారి. తీతహ అంది, తీ తహ అంతి. సి తహ త. ఆమి, ఆవహ, ఆమహ. ఇది ప్రజెంట్ టెన్స్ ఇలా ఉంది. ఓకే. ఫ్యూచర్ టెన్స్ ఏమనుకున్నాం కదా, చూద్దాం. ఫ్యూచర్ టెన్స్ ఇది భవిష్యతి. ఇక్కడ క్వశ్చన్ భవిష్యతి, అక్కడేమో భవతి వచ్చింది మన ప్రజెంట్ టెన్స్ లో, ఉన్నాడు అని. భవిష్యతి ఉంటాడు. ఓకే. భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి. భవిష్యసి, భవిష్యత్తః, భవిష్యత.
భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామహ. అంటే మనకి తీ తహాంతి అన్న సేమ్ అదే వచ్చింది చూడండి. ఇది ఒకటి నేర్చుకున్నామంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ కి మనం ఫ్రంట్ యాడ్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. అంతే. ఈ భవతి అని ఇస్తేనేమో భవతి, భవిష్యత్ ఇచ్చిండనుకో మనం ఫ్యూచర్ టెన్స్, కానీ ఎండింగ్ అన్నిటికీ భవిష్య యాడ్ చేసినాం అనుకోండి ఏమవుతుంది? భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యత్తః, భవిష్యత, భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామహ. ఎందుకంటే ఫస్ట్ వర్డ్ ఎగ్జామ్లో తనే ఇస్తాడు కాబట్టి మనం ఇది ఈ తీ తహాంతి అన్నది ఎండింగ్ లెటర్ నేర్చుకోండి అని చెప్పి ఇచ్చిన క్వశ్చన్ కు మనం ఎండింగ్ యాడ్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎగ్జామ్ లో ఈ వర్డ్ ఇస్తాడు, భవిష్యతి అంటాడు. మనం భవిష్యతి, భవిష్యత్తః, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యత్తః, భవిష్యత, భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామహ. ఇంకా ఏకవచనం కామన్ పైనే ఉంది, ద్వివచనం, బహువచనం. ఇక ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష. ఇక్కడ వర్తమానే రాయాలి, ఎందుకంటే ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. ఓకే, ఇది ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రొనౌన్సియేషన్, ఎండింగ్ ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్కి ఇక్కడ చూడు, ఇట్లా 1 to 12 వరకు నేర్చుకోవాలి. ఇట్లా పట పట అంటే టు రీడ్, చదవడం. ఎగ్జామ్లో ఏమి ఇస్తాడు? ఇది ఫస్ట్ వన్ ఇస్తాడు, పఠతి అంటాడు. మనం ఏం రాయాలి? పఠతః, పఠంతి, పఠసి, పఠతః, పఠత, పఠామి, పఠావహ, పఠామహ. మీనింగ్ చేంజ్, ఆడ ఉన్నాడు, ఇక్కడ చదువుతున్నాడు, ఎండింగ్ మాత్రం సేమ్. ఇది కూడా తీ తహాంతి అనే వస్తుంది చూడండి. అది ఒకటి వచ్చిందంటే అన్నిటికీ అదే. ఎగ్జామ్లో ఈ వర్డ్ ఇస్తాడు, ఇక ఇది మనం కాపీ పేస్ట్ చేసేయాలి, అన్నిటికీ కాపీ పేస్ట్ చేసుకుంటూ పోవాలి. మళ్ళీ ఒకసారి, పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠతః, పఠత, పఠామి, పఠావహ, పఠామహ. సేమ్ ఇందులోనే ఫ్యూచర్ టెన్స్. భవిష్యత్తు ఇక్కడ పఠిష్యతి, పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యత్తః, పఠిష్యత, పఠిష్యామి, పఠిష్యావహ, పఠిష్యామహ. ఇది ఇస్తే ఇది మాత్రమే రాయాలి, సేమ్ అని చూపిస్తున్నా అన్ని. నెక్స్ట్ 4th వన్, లేఖని, టు రైట్, రాయడం. లిఖతి, లిఖతః, లిఖంతి, లిఖసి, లిఖతః, లిఖత, లిఖామి, లిఖావహ, లిఖామహ. ఇది వర్తమానే లట్, ఇది ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమానేగా, అన్నిటికీ సేమ్ అది. ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ మనం ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చూసుకుంటూ పోదాం ఒక్కొక్క దాన్ని. చూడు, భవిష్యత్తులు ఫ్యూచర్ టెన్స్. లేఖిష్యతి, లేఖిష్యతః, లేఖిష్యంతి, లేఖిష్యసి, లేఖిష్యత్తః, లేఖిష్యత, లేఖిష్యామి, లేఖిష్యావహ, లేఖిష్యామహ. ఇది క్వశ్చన్, అది ఇస్తే ఇది రాయాలి. నెక్స్ట్ గతౌ, 5th వన్, టు గో, వర్తమాన లట్, ప్రజెంట్ టెన్స్. క్వశ్చన్ ఏది ఇస్తాడు? గచ్చతి అని ఇస్తాడు. గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చసి, గచ్చతః, గచ్చత, గచ్చామి, గచ్చావహ, గచ్చామహ.
ఓకే, ఇది క్వశ్చన్ ఇస్తే ఈ టేబుల్ మొత్తం రాయాలి. ఈ తీతహాంతి అన్నది అన్నిటికీ సేమ్, గమనించండి. నెక్స్ట్ ఇందులో ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులు. క్వశ్చన్ ఏది? గమిష్యతి. అక్కడ గచ్చతి అంటే వెళ్తున్నాడు అని వస్తుంది. ఫ్యూచర్ టెన్స్ లో గమిష్యతి అంటే వెళ్తాడు. క్వశ్చన్ గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి, గమిష్యసి, గమిష్యతః, గమిష్యత, గమిష్యామి, గమిష్యావః, గమిష్యామః. నెక్స్ట్ 6th వన్, దానే, టు గివ్, ఇయ్యడం. అందులో వర్తమానే ప్రజెంట్ టెన్స్. క్వశ్చన్ ఏది? యచ్చతి, యచ్చతి, యచ్చతః, యచ్చంతి, యచ్చసి, యచ్చతః, యచ్చత, యచ్చామి, యచ్చావః, యచ్చామః. ఇది క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఇస్తే ఈ టేబుల్ మొత్తం రాయాలి. ఎండింగ్ మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తీ తహాంతి అని అన్నిటికీ వస్తాయి. మనం భవతి ఒకటి నేర్చుకున్నామంటే మొత్తం ప్రజెంట్ టెన్స్ ఎండింగ్ అవే, ఫ్యూచర్ టెన్స్ ఎండింగ్ అది. చూడండి, భవిష్యత్తులో క్వశ్చన్ ఏది? దాస్యతి, దాస్యతి, దాస్యతః, దాస్యంతి, దాస్యసి, దాస్యతః, దాస్యత, దాస్యామి, దాస్యావః, దాస్యామః. ఇది క్వశ్చన్. ఇది ఇచ్చిందంటే ఈ టేబుల్ వరకు మొత్తం రాయాలి. అంటే ఇవి మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇది పైన ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి అన్నిటి కాపీ పేస్ట్ ఆ 5. నెక్స్ట్ 7th వన్, భక్షణే, టు ఈట్, తినడం. క్వశ్చన్ ఏది? ఖాదతి. ఇది వర్తమానే. ఖాదతి, ఖాదతః, ఖాదంతి, ఖాదసి, ఖాదతః, ఖాదత, ఖాదామి, ఖాదావః, ఖాదామః. ఇంకా మీనింగ్ మాత్రం అన్నిటికీ సేమ్. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా చూడండి. ప్రథమ పురుష, థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ లో ఏకవచనం, వాడు తింటున్నాడు. ఖాదతః, వాళ్ళిద్దరు తింటున్నారు. ఖాదంతి, వాళ్ళందరు తింటున్నారు. సెకండ్ పర్సన్ మధ్యం పురుష, ఖాదసి, నువ్వు తింటున్నావు. ఖాదతః, మీరిద్దరు తింటున్నారు. ఖాదత, మీరందరు తింటున్నారు. నెక్స్ట్ ఉత్తమ పురుష, ఫస్ట్ పర్సన్ అంటే ఐ. ఖాదామి, నేను తింటున్నా. ఖాదావహ, మేమిద్దరం తింటున్నాం. ఖాదామహ, మేమందరం తింటున్నాం. అలా ప్రతిదీ మీనింగ్ చేంజ్ అయింది. అందుకని మీనింగ్ ఇక్కడ ఇచ్చిండు. దాన్ని మనం ఏం చేయాలి? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, రిక్వెస్ట్ ఆర్డర్, ఫ్యూచర్ టెన్స్ మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఖాదతి అంటే ప్రజెంట్ టెన్స్ లో తింటున్నాడు. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ లో చూద్దాం. ఖాదిష్యతి అంటే తింటాడు. భవిష్యత్తులో క్వశ్చన్ ఖాదిష్యతి, ఖాదిష్యతః, ఖాదిష్యంతి, ఖాదిష్యసి, ఖాదిష్యతః, ఖాదిష్యత, ఖాదిష్యామి, ఖాదిష్యావః, ఖాదిష్యామః. క్వశ్చన్ ఇది మొత్తం. నెక్స్ట్ 8th వన్, పానే, టు డ్రింక్, తాగడం. వర్తమానే ప్రజెంట్ టెన్స్. పిబతి క్వశ్చన్ వస్తుంది. మనం పిబతి, పిబతః, పిబంతి, పిబసి, పిబత్తః, పిబత్త, పిబామి, పిబావః, పిబామః. ఇది క్వశ్చన్. క్వశ్చన్ మాత్రం ఫస్ట్ వర్డే ఇస్తాడు, ఇష్టం ఉన్నట్టు ఇవ్వడు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో క్వశ్చన్ ఖాదిష్యతి, సారీ పాస్యతి, పాస్యతి, పాస్యతః, పాస్యంతి, పాస్యసి, పాస్యతః, పాస్యత, పాస్యామి, పాస్యావః, పాస్యామః. క్వశ్చన్ పాస్యతి ఇస్తే ఈ టేబుల్ మొత్తం. నెక్స్ట్ ఒక్కొక్క దానికి మీనింగ్ చేంజ్ అవుతున్నది చూసుకోండి. 9th వన్, హసనే, టు స్మైల్. వర్తమానే ప్రజెంట్ టెన్స్. హసతి, హసతి, హసతః, హసంతి,
హససి, హసతః, హసత, హసామి, హసావహ, హసామహ. క్వశ్చన్ ఈ వర్డ్. మనం ఈ టేబుల్ మొత్తం. నెక్స్ట్ 9th దాంట్లో ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో. హాసిస్యతి, అడ హసతి అంటే నవ్వుతున్నాడు, ప్రజెంట్ టెన్స్ కాబట్టి. హాసిస్యతి అంటే నవ్వుతాడు, ఫ్యూచర్ టెన్స్. హాసిస్యతి, హాసిస్యతః, హాసిస్యంతి, హాసిస్యసి, హాసిస్యతః, హాసిస్యత, హాసిస్యామి, హాసిస్యావహ, హాసిస్యామహ. ఇది క్వశ్చన్. అది వస్తే మొత్తం రాయాలి. ఈ తీతహాంతికి అన్నిటి కామన్. నెక్స్ట్ 10th వన్, దావనే, టు రన్, పరిగెత్తడం. పరిగెత్తడంలో ఫస్ట్ వర్తమానే, వర్తమానే లైట్. దావతి అంటే వారు పరిగెడుతున్నాడు, దావతహ వాళ్ళిద్దరు పరిగెడుతున్నారు, దావంతి వాళ్ళందరూ పరిగెడుతున్నారు. ఇక అన్నిటికీ మనం చేసుకోవాలి. దావతి, దావతహ, దావంతి, దావసి, దావతః, దావత, దావామి, దావావహ, దావామహ. క్వశ్చన్ ఏది? దావతి. అది ఇస్తే ఇది మొత్తం రాయాలి. నెక్స్ట్ అందులో ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో. దావిష్యతి, దావిష్యతః, దావిష్యంతి, దావిష్యసి, దావిష్యతః, దావిష్యత, దావిష్యామి, దావిష్యావహ, దావిష్యామహ. క్వశ్చన్ ఏది? దావిష్యతి. అది 11th వన్, ప్రేక్షణే, టు సీ, చూడడం. చూడడంలో ఫస్ట్ వర్తమానే లట్. పశ్యతి అంటే చూస్తున్నాడు, పశ్యతి, పశ్యతః, పశ్యంతి, పశ్యసి, పశ్యతః, పశ్యత, పశ్యామి, పశ్యావహ, పశ్యామహ. క్వశ్చన్ ఏది? పశ్యతి. అది ఇస్తే ఈ టేబుల్ మొత్తం రాయాలి. నెక్స్ట్ ఇందులో ఫ్యూచర్ టెన్స్. అక్కడ పశ్యతి అంటే చూస్తున్నాడు, భవిష్యత్తులో. ద్రక్షతి అంటే చూస్తాడు, ద్రక్షతి, ద్రక్షతః, ద్రక్షంతి, ద్రక్షసి, ద్రక్షతః, ద్రక్షత, ద్రక్షామి, ద్రక్షావహ, ద్రక్షామహ. క్వశ్చన్ ఫస్ట్ వన్, ద్రక్షతి. ఇది మొత్తం రాయాలి. నెక్స్ట్ ఇది లాస్ట్ వన్, అంటే ప్రజెంట్ టెన్స్ లో ఫ్యూచర్ టెన్స్. వాక్య ప్రబంధే, టు టెల్, చెప్పడం. వర్తమాన ప్రజెంట్ టెన్స్. కథయతి, కథయతః, కథయంతి, కథయసి, కథయతః, కథయత, కథయామి, కథయావహ, కథయామహ. క్వశ్చన్ ఏది? కథయతి. ఇక్కడ వరకు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, అందులో భవిష్యత్తులో. కథయిష్యతి, కథయిష్యతః, కథయిష్యంతి, కథయిష్యసి, కథయిష్యతః, కథయిష్యత, కథయిష్యామి, కథయిష్యావహ, కథయిష్యామహ. దీర్ఘం రాంగ్. క్వశ్చన్ కథయిష్యతి. ఆ క్వశ్చన్ ఇస్తే ఇది మొత్తం రాయాలి. అట్లా 1 to 12 ఉంటాయి. ప్రజెంట్ టెన్స్ 12 ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్ 12 ఉన్నాయి. ఇప్పుడు 1 to 12 వరకు మనం చదివాం. ప్రజెంట్ టెన్స్ చదువుకుంటూ వచ్చాం, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ టెన్స్ కూడా ఇక్కడ వరకు చదివాం. అంటే ఎండింగ్ లెటర్ సేమ్ వచ్చింది కాబట్టి ఆ తీతహాంతి నేర్చుకుంటే ఇట్లా 1, 12, 12, 24 ఈజీ. ఇది మనం ఆత్మనేపది మనం ఛాయిస్కి వదిలేస్తాం, ఎందుకంటే ఇది వేరే మోడల్ ఉంటుంది. ఓకే, మనకు ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ రావాలంటే మెయిన్ ఒక్కటి అర్థమైతే, వితౌట్ ప్రాక్టీస్ వితౌట్ ప్రొనౌన్సియేషన్ సాంస్క్రిట్ కష్టం. ఓకే, ఇది ప్రజెంట్ టెన్స్
ఫ్యూచర్ టెన్స్. ఎండింగ్ మాత్రం ఇది ఒక్కటి చూసుకోండి. 1 or 2 ప్రాక్టీస్ చేస్తే మీకే ఐడియా వస్తుంది ఆ వర్డ్కి ఈ వర్డ్కి ఎక్కడ డిఫరెంట్. నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎండింగ్ ఆ క్వశ్చన్లో అంటే 15th రోమన్లో 4 ఇస్తాడు. ఆ 4 వర్డ్స్ ఎనీవే ఎండింగ్ టీ కనిపించింది అంటే అటాక్ చేయండి. ఆ క్వశ్చన్ ఏదన్నీ అని ఆ క్వశ్చన్ని కాపీ పేస్ట్ చేయండి దాన్ని ఎండింగ్ చేసి, ఎందుకంటే అక్కడనే తీ ఇచ్చింది కదా. నెక్స్ట్ అని తీ ప్లేస్లో ఇవన్నీ యాడ్ చేయండి. తీ తహ అంతి, సి తహ త, ఆమి ఆవహ ఆమహ. నెక్స్ట్ అనద్యతన భూతెర్లంగ్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ క్వశ్చన్ ఏది? అభవత్, అభవత్, అభవతాం, అభవన్, అభవహ, అభవత్తం, అభవత, అభవం, అభవావ, అభవామ. అభవత్, అభవతాం, అభవన్, అభవహ, అభవత్తం, అభవత, అభవం, అభవావ, అభవామ. ఇందులో కూడా మనము ఎండింగ్ లెటర్స్ తీయాలి, ఎందుకంటే ఇందులో కూడా మళ్ళీ 12 ఉంటాయి కదా. దీంట్లో ఎండింగ్ లెటర్ చూసుకోవాలి. నేను ఎండింగ్ లెటర్ మాత్రమే రాస్తున్నాను. ఇది ఇక్కడ ఉంది. ఇది ఒకటి వచ్చిందంటే రిక్వెస్ట్ ఆర్డర్ కూడా మనకు 90% సేమ్. ఇది మెయిన్. ప్రజెంట్ టెన్స్ వచ్చిందంటే ఫ్యూచర్ టెన్స్ ఈజీ. పాస్ట్ టెన్స్ వచ్చిందంటే రిక్వెస్ట్ ఆర్డర్ కూడా ఈజీ. అభవత్, అభవతాం, అభవన్, అభవహ, అభవత్తం, అభవత, అభవం, అభవావ, అభవామ. నెక్స్ట్ ఇక్కడనేమో ఇది పాస్ట్ టెన్స్ అంటున్నాం, ఇక్కడ భవతి అంటే ఉన్నాడు అంటున్నాం. అంటే వాడుండెను, వాళ్ళిద్దరుండే, వాళ్ళందరూ ఉండే, నువ్వు ఉన్నావు, మీరిద్దరుండే, మీరందరూ ఉండే, నేనుండే, మేమిద్దరం ఉండే, మేమందరం ఉండే. అట్లా పాస్ట్ టెన్స్ ఏది సెంటెన్స్ వచ్చినప్పుడల్లా దాని మీనింగ్ అలా చేంజ్ చేసుకోవాలి ప్రతి ఎవ్రీ వర్డ్. ఓకే. నెక్స్ట్ విద్యాదిశుల్లోడ్ రిక్వెస్ట్. క్వశ్చన్ భవతు, భవతు, భవతాత్. ఇక్కడ ఆబ్లిక్వేట్ 2 ఇచ్చాడు కదా, 2 రాయాలి మ్యాక్సిమం 100%. ఆబ్లిక్ అంటే ఏదన్నా ఒకటి రాసినా చాలు, కానీ క్వశ్చన్ మాత్రం ఇదే ఇస్తాడు, ఫ్రంట్ 1 ఇస్తాడు. కానీ అందరు ఆల్మోస్ట్ 2 రాస్తారు కాబట్టి చూసుకుంటాం. భవతు, భవతాత్, భవతాం, భవంతు, భవ, భవతాత్, భవతం, భవత, భవానీ, భవావ, భవామ. ఈ క్వశ్చన్ వేరే ఉంటుంది, ఈ క్వశ్చన్ వేరే ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. ఎండింగ్ లేటర్ దీనికి రాద్దాం, ఎక్కడ డిఫరెంట్ ఉన్నది పాస్ట్ టెన్స్ కి దీనికి. దానికి దీనికి ఏ వర్డ్ చేంజ్ ఉందో నేను ఇక్కడ అండర్లైన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వర్డ్ ఎలాగో చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ మిగతావన్నీ సేమ్ చూడండి. ఇక్కడ ఓన్లీ భవా అన్న వర్డ్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ రాయలేదు, ఎందుకంటే దాని ఈ 2 కామన్. దీని ఓన్లీ భవా అన్నప్పుడు కనీసం దానికి ఏది రాలేదు కాబట్టి నేను అక్కడ స్పేస్ ఇచ్చాను. మనకు చేంజ్ చేసింది ఏదైతే నేను అండర్లైన్ చేస్తాను, మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేస్తా. పాస్ట్ టెన్స్ వచ్చింది అంటే రిక్వెస్ట్ 90% వచ్చినట్టే, మినిమం 80 అన్న. ఇది 4 వర్డ్స్, మొత్తం టోటల్ 9 వర్డ్స్ లో 4 వర్డ్స్ డిఫరెన్స్ ఉన్నాయి, మిగతావన్నీ సేమ్. ఓకే. ప్రొనౌన్సియేషన్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. భవతు, భవతాత్, భవతాం, భవంతు, భవ, భవతాత్, భవతం,
భవత, భవాని, భవావ, భవామ. ఓకే, అది వచ్చిందంటే ఇది టోటల్ మనకు 5 టైప్స్ అనుకున్నాం. ప్రజెంట్ టెన్స్ ఒకటి, ఫ్యూచర్ టెన్స్, ఆ రెండు సేమ్ ఉంటాయి. ఇది వచ్చిందంటే ఇది ఆల్మోస్ట్ వస్తుంది. ఇది విధిర్లింగ్ ఆర్డర్. క్వశ్చన్ ఏది? భవేత్, భవేత్, భవేతాం, భవేయుః, భవేః, భవేత్తం, భవేత, భవేయం, భవేవ, భవేమ. దీని ఎండింగ్ వర్డ్ ఏంది చూద్దాం. ఇది దీని ఎండింగ్. అంటే ఓవరాల్ గా మీరు ఇలా నేర్చుకున్నా ఏం కాదు, దాని ఎండింగ్ వర్డ్ నేర్చుకున్నా ఏం కాదు. అట్లా ఇప్పుడు భవేద్, భవేద్, భవేతాం, భవేయుః అన్నాం. ఆడ పటేత్ ఉంది అనుకో, పటేత్, పటేతాం, పటేయుః. అలా దీని ప్రొనౌన్సియేషన్ మళ్ళీ ఒకసారి. ఇది ప్రాక్టీస్ కోసం చెప్తున్నా, ఇది ఎండింగ్ లెటర్స్ అని. భవేత్, భవేతాం, భవేయుః, భవేః, భవేతం, భవేత, భవేయం, భవేవ, భవేమ. దీంట్లో దీనికి ఈ ఒక్క వర్డ్ చూడండి. ఓకే, ఇక్కడ ఆవా, ఆమ అంటాం మనం, ఓన్లీ వా, మా. ఇక్కడ మిగతావన్నీ సేమ్ చూడండి. అంటే మినిమం ఒక 50% అన్నా ఇదైతే మెయిన్ ప్రొనౌన్సియేషన్ చూసుకోవాలి. ఓకే, ఇట్లా ఇది వచ్చిందంటే 1 to 12. ఇప్పుడు చదువుతాం. సెకండ్ వన్ వద్దులేండి, థర్డ్ వన్ నుంచి. అనద్యతను పోతే లంగ్, ఇది పద్ధతి. దాంట్లో క్వశ్చన్ ఇది అపట, అపటత్, అపటతాం, అపటన్, అపటః, అపటత్తం, అపటత, అపటం, అపటావ, అపటామ. అక్కడ మనం ఏమనుకున్నాం? ఇది అభవత్, అభవతాం, అభవన్. ఇక్కడ అపటత్, అపటతాం, అపటన్, అపటః, అపటత్తం, అపటత. అక్కడ అభవః, అభవత్తం, అభవత. ఇక్కడ అపటం, అపటావ, అపటామ. అక్కడ అభవం, అభవావ, అభవామ. అభవ ప్లేస్ లో అపటా పెట్టేసామంటే అయిపోతుంది. ఒకటి వస్తే అన్ని వస్తాయని చెప్తాం. విద్యాదిశల్లో పఠతు, పఠతాత్, పఠతాం, పఠంతు, పఠ, పఠతాత్, పఠతం, పఠత, పఠాని, పఠావ, పఠామ. ఇది కూడా సేమ్. అక్కడ భవతు వచ్చిందనుకో, ఇక్కడ పఠతు వస్తుంది. ఫస్ట్ 5 మెయిన్ ఇంపార్టెంట్. ఆ 5 వచ్చినాయంటే అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ విధిలింగ్ పఠేత్, పఠేతాం, పఠేయుః, పఠేః, పఠేతం, పఠేత, పఠేయం, పఠేవ, పఠేమ. ఓకే, ఇది ఆల్రెడీ ఫ్యూచర్ టెన్స్ అయిపోయింది. ఇలా ప్రతి దాంట్లో మనము ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ అలికత్, అలికత్, అలికతాం, అలికన్, అలికః, అలికత్తం, అలికత, అలికం, అలికావ, అలికామ. నెక్స్ట్ విద్యాదిశల్లో క్వశ్చన్ ఏది? లిఖత్, లిఖత్, లిఖతాత్, లిఖతాం, లిఖంతు, లిఖ, లిఖతాత్, లిఖతం, లిఖత, లిఖాని, లిఖావ, లిఖామ. నెక్స్ట్ విధిర్లింగ్ క్వశ్చన్ లిఖేత్, లిఖేత్, లిఖేతాం, లిఖేయుః, లిఖేః, లిఖేతం, లిఖేత, లిఖేయం, లిఖేవ,
లికేమా. మొత్తం. ఓకే, నెక్స్ట్ అంటే ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఈ మోడల్లో అనద్యత భూతే లంగ్, అగచ్చత్, అగచ్చతాం, అగచ్చన్, అగచ్చః, అగచ్చథం, అగచ్చత, అగచ్చం, అగచ్చావ, అగచ్చామ. నెక్స్ట్ విద్యాదేశంలో క్వశ్చన్ గచ్చత్, గచ్చత్, గచ్చతాత్, గచ్చతాం, గచ్చంతు, గచ్చ, గచ్చతాత్, గచ్చతం, గచ్చత, గచ్చాని, గచ్చావా, గచ్చామ. నెక్స్ట్ విదిల్లి క్వశ్చన్ గచ్చేత్, గచ్చేత్, గచ్చేతాం, గచ్చేయు, గచ్చేహ, గచ్చేతం, గచ్చేత, గచ్చేయం, గచ్చేవా, గచ్చేమ. నెక్స్ట్ ఇది అయిపోయింది భవిష్యత్తు. నెక్స్ట్ సిక్స్త్ వన్లో ప్రజెంట్ టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ పాస్ట్ టెన్స్. అనద్యతను భూతే లంగ్, అయచ్చత్, అయచ్చతాం, అయచ్చన్, అయచ్చః, అయచ్చతం, అయచ్చత, అయచ్చం, అయచ్చావ, అయచ్చామ. నెక్స్ట్ విద్యాదేశంలో క్వశ్చన్ ఎలా ఇస్తాడు? యచ్చతు అంటే యచ్చతు, యచ్చతాత్, యచ్చతాం, యచ్చంతు, యచ్చ, యచ్చతాత్, యచ్చతం, యచ్చత, యచ్చాని, యచ్చావా, యచ్చామ. ఇది మొత్తం. నెక్స్ట్ విధిల్లి. ప్రతి దాంట్లో విధిల్లింగ్ సేమ్ ఉంటుంది. యచ్చేత్, యచ్చేతాం, యచ్చేయు, యచ్చేహ, యచ్చేతం, యచ్చేత, యచ్చేయం, యచ్చేవా, యచ్చేమ. నెక్స్ట్ సెవెంత్ వన్లో భక్ష అనే దాంట్లో పాస్ట్ టెన్స్ అనద్యత పోతే లంగ్, అకాదత్, అకాదతాం, అకాదన్, అకాదః, అకాదతం, అకాదత, అకాదం, అకాదావ, అకాదామ. ఇది. నెక్స్ట్ విద్యాదేశులు కాదతు, కాదతాత్, కాదతాం, కాదంతు, కాద, కాదతాత్, కాదతం, కాదత, కాదాని, కాదావా, కాదామ. ఇది క్వశ్చన్ వచ్చిందంటే మనం ఇది మొత్తం. నెక్స్ట్ విధిల్లి కాదేత్, కాదేతాం, కాదేయు, కాదేహ, కాదేతం, కాదేత, కాదేయం, కాదేవా, కాదేమ. క్వశ్చన్ ఇది. ఇది మొత్తం రాయాలి. ఫస్ట్ 5 వచ్చినాయంటే అన్ని వస్తాయండి. నెక్స్ట్ 8th వన్ దాంట్లో పాస్ట్ టెన్స్. అపిబత్, అపిబతాం, అపిబన్, అపిభవ, అపిబతం, అపిబత, అపిబం, అపిభావ, అపిభామ. ఈ టైప్ క్వశ్చన్ మాత్రం ఇది. నెక్స్ట్ విద్యాదేశంలో క్వశ్చన్ పిబత్, పిబతు, పిబతాత్, పిబతాం, పిబంతు, పిబ, పిబతాత్, పిబతం, పిబత, పిబాని, పిబావా, పిబామ. ఇది క్వశ్చన్ ఇది. నెక్స్ట్ విధిల్లి పిబేత్, పిబేతాం, పిబేయు, పిబేహ, పిబేతం, పిబేత, పిబేయం, పిబేవా, పిబేమ. క్వశ్చన్ ఇది. ఇది మొత్తం ప్రతి దాంట్లో 5 ఉంటాయి. ఫస్ట్ వన్ ఒకటి వచ్చిందంటే 1 to 12 సేమ్.
ఇది వచ్చిందంటే 1 to 12 ఇట్లా సేమ్. ఇది వస్తే ఇట్లా 1 అనంత పోతే లంగ్. ఇది 9th వన్. అహసత్, అహసతాం, అహసన్, అహసహ, అహసతం, అహసత, అహసం, అహసావ, అహసామ. క్వశ్చన్ ఇది వస్తే ఇది మొత్తం రాస్తాం. నెక్స్ట్ విద్యాదేశంలో రిక్వెస్ట్. హసత్, హసత్, హసతాత్, హసతాం, హసంతు, హస, హసతాత్, హసతం, హసత, హసాని, హసావ, హసామ. క్వశ్చన్ ఫస్ట్ వర్డ్ మనం మొత్తం రాయాలి. నెక్స్ట్ విదిర్లి. హసేత్, హసేతాం, హసేయుః, హసేః, హసేతం, హసేత, హసేయం, హసేవ, హసేమ. క్వశ్చన్ ఇది మొత్తం రాయాలి. నెక్స్ట్ 10th వన్. 10th వన్లో పాస్ట్ టెన్స్. అదావత్, అదావతాం, అదావన్, అదావహ, అదావతం, అదావత, అదావం, అదావావ, అదావామ. క్వశ్చన్ ఇది మొత్తం. నెక్స్ట్ విద్యాదేశులు. దావతు, దావతాత్, దావతాం, దావంతు, దావ, దావతాత్, దావతం, దావత, దావాని, దావావ, దావామ. క్వశ్చన్ తీస్తే మొత్తం రాయాలి. నెక్స్ట్ విధిలింగ్లో. దావేత్, దావేతాం, దావేయుః, దావేః, దావేతం, దావేత, దావేయం, దావేవ, దావేమ. క్వశ్చన్ ఇది మొత్తం. ఒక్కొక్క దాంట్లో 5 ఉంటాయి. చూడండి, ప్రతి పేజీలో 5 ఉంటాయి. ఇది వచ్చిందంటే ఇట్లా 1 to 12 మనం ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తాం. ఫస్ట్ పేజీలో ఒకటి వచ్చిందంటే ఇవన్నీ ఇట్లే ఉంటాయి, ఒక్కొక్క దానికి సేమ్. నెక్స్ట్ 11th వన్. అపశ్యత్, అపశ్యతాం, అపశ్యన్, అపశ్యః, అపశ్యత్థం, అపశ్యత, అపశ్యం, అపశ్యావ, అపశ్యామ. క్వశ్చన్ ఇది ఆన్సర్ మొత్తం. నెక్స్ట్ పశ్యతు, పశ్యతాత్, పశ్యతాం, పశ్యంతు, పశ్య, పశ్యతాత్, పశ్యతం, పశ్యత, పశ్యాని, పశ్యావ, పశ్యామ. క్వశ్చన్ ఇది మొత్తం. నెక్స్ట్ విధిలింగ్. పశ్యేత్, పశ్యేతాం, పశ్యేయుః, పశ్యేః, పశ్యేతం, పశ్యేత, పశ్యేయం, పశ్యేవ, పశ్యేమ. క్వశ్చన్ ఇస్తే మొత్తం రాయాలి. లాస్ట్ వన్ 12th వన్. పాస్ట్ టెన్స్. అకతయత్, అకతయతాం, అకతయన్, అకతయః, అకతయతం, అకతయత, అకతయత, అకతయావ, అకతయామ. ఇది క్వశ్చన్. విధిల్. కథయతు, కథయతాత్, కథయతాం, కథయంతు, కథయ, కథయతాత్, కథయత్థం, కథయత, కథయాని, కథయావ, కథయామ. క్వశ్చన్ ఇది మొత్తం. నెక్స్ట్ విధిల్లి. కథయేత్, కథయేతాం, కథయేయుః, కథయేః,
కథయేతం కథయేత కథయేయం కథయేవ కథయేం. క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఇట్లా 1 to 12 చదివామండి. ఓకే, మనం మెయిన్ ఫస్ట్ పేజీలో ఉన్న 5 వస్తే ఇవన్నీ ఇందాక మీకు ప్రొనౌన్సియేషన్ కోసం నేను ఒక్కొక్కటి చదివా. ఇది వర్తమాన కాలం. ఇక ప్రతి పేజీలో వర్తమాన లట్ అని వచ్చింది అంటే, ఇది భవతి అని వచ్చిందంటే మీకు ఇంకా ఇది 1 to 12 వరకు ఇలా. ఇప్పుడు మనం చదివినాం అనద్యతం భూతని ఇట్లా 1 to 12 చదివా. విద్యాదేశంలో ఇట్లా 1 to 12 చదివా. విద్యలింగ్ 1 to 12 చదివా. అలా అంటే ఇది ఒక్కటి వస్తే 1 to 12 సేమ్, ఇది ఒకటి నేర్చుకోరంటే 1 to 12 సేమ్, ఇది ఒకటి వచ్చిందంటే 1 to 12 సేమ్. అలా మెయిన్ ఈ 5 ఇక మీనింగ్ పైన ఆల్రెడీ ఇచ్చిండు ఒక్కొక్క దానికి ఒకటి. ఏం మీనింగో దాంది ఫస్ట్ మనకు మీనింగ్ ఇస్తే దాన్ని ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, రిక్వెస్ట్, ఆర్డర్, ఫ్యూచర్ టెన్స్ మార్చుకోవాలి మనం. టు బి అంటే ఉండడం, వర్తమానంలో ఉన్నాడు, పాస్ట్ టెన్స్ లో ఉండెను, రిక్వెస్ట్ లో ఉండు నాయన, ఆర్డర్ లో ఏ ఉండ్రబై, నెక్స్ట్ భవిష్యత్తు కాలంలో ఉంటాడు. అట్లా ప్రతి ఒక్కదానికి అట్లా మనం తీసుకోవాలి. ఇటు 12 ఇవన్నీ మనం చదువు. ఓకే, ఇది వస్తే ఫస్ట్ పేజీలో ప్రజెంట్ టెన్స్ మొత్తం వస్తుంది. ఇది ఒక్కటి వచ్చింది అనుకో ప్రతి పేజీలో పాస్ట్ టెన్స్, ఇది వస్తే రిక్వెస్ట్, ఆర్డర్, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తాడో చూద్దాం. ఫిఫ్టీన్త్ రోమన్ ఇక్కడ ఎన్ని ఇచ్చింది? 4 ఇచ్చింది. ఇక్కడ ద్వయోహో ధాత్వోహో నిర్దిష్ట అని లకార రూపాన్ని లిఖితం మొత్తం రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ భవిష్యత్తు అని ఇచ్చిండు. ఇందాక తీ తహాంతి అని చదువుకున్నాం మనం. ఓకే, అదేం రాయాలి? ఇట్లా ఇస్తే భవిష్యతి, భవిష్యత, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యత్త, భవిష్యత, భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామహ. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష, వర్తమాన లట్ అది మొత్తం రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిండు, ఇది పాస్ట్ టెన్స్. అలికత్, అలికతాం, అలికన్, అలికహ, అలికతం, అలికత, అలికం, అలికావ, అలికావ. అనద్యతనం పూతే లంగ్ రాసే ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ. ఇట్లా 2 రాయాలి. ఇది కూడా మనం చదువుకున్నాం. పటేల్ అంటే ఫస్ట్ వన్ భవేత్. అలా ఎక్స్ట్రా రాస్తంటే రాయొచ్చు. ఇది మనం ఒకటైతే ఆల్మోస్ట్ చదవాలి, అది మనం చాయిస్ వదిలిపెడతాం. ఓకే, మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 మార్క్స్ వస్తాయి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి ధాతులు ఆ 5 మోడల్స్ వచ్చినాయంటే మీకు అన్ని వస్తాయి. ఎండింగ్ లెటర్ చూసుకోండి. ఒక్కొక్కసారి తీతోనే ప్రజెంట్ టెన్స్ ఇస్తాడు, ఫ్యూచర్ టెన్స్ ఇస్తాడు, అప్పుడు ఒక్కొక్కసారి ఇస్తాడు, అది ప్లస్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ.